ఆరాధనకు సహాయకరంగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం, 9వ వచనము, ఈ 2 వచనాలు ఆరాధనకు సహాయకరంగా మనము ధ్యానము చేద్దాము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. ఆ దినమున జనులిలాగు అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతము. ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనము, 9వ వచనము మనము చదువుకొని ఉన్నాం. మొదటి వచనములో నీవే నా దేవుడవు అని అన్నాడు. ఈ అధ్యాయము యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాటతో ప్రారంభించబడింది. అందుకోసమే యెహోవాను స్తుతించుట, యెహోవా నీవే నా దేవుడవు అని అన్నాడు. నీవే నా దేవుడవు. 90వ కీర్తనలో అనుకుంటాను ఇలాగ ఉంది, చూడండి. అక్కడ 90వ కీర్తనలో దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనలో ఇలాగా వాక్యం చెబుతుంది. మొదటి 2 లేదా మొదటి వచనం రాయబడిన మాట, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు నీ భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట ఉంది. నీవే దేవుడవు. యెహోవా, యెహోవా నీవే నా దేవుడవు అని యెషయా ప్రవక్త చెప్పగా, మోషే భక్తుడు చెప్తున్న మాట, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతాలు పుట్టక ముందు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడవు, నీవే మాకు ప్రభువుడవు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనే మనకు దేవుడు, మన పితరుల దేవుడు ఆయనే, మన దేవుడు ఆయనే, మన పిల్లల పిల్లల దేవుడు కూడా ఆయనే, అందరికీ దేవుడు ఆయనే. ఆయనే దేవుడు, ఆరాధింపబడుతున్న దేవుడు, పూజింపబడుతున్న దేవుడు, కొనియాడబడుతున్న దేవుడు కదా. అన్ని నామముల కంటే పైనామం దేవుడు ఆయనే మన దేవుడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి నేను నిన్ను హెచ్చించెదను అన్నాడు. నేను నిన్ను హెచ్చించెదను. దేవుని నామాన్ని మనము హెచ్చించువారమై ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, బాప్తిసమిచ్చే యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది అంటాడు. ఆయన హెచ్చులో ఉండాలి, నేను కింద ఉండాలి. ఆయన పాదముల చెప్పు వారు విప్పటకైనను నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను అని యోహాను భక్తుడు తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించినట్టుగా, దేవుణ్ణి స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా మనము చూస్తాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటాడు.
శిష్యుడైనటువంటి యోహాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆ మాట 8వ వచనంలో. కాబట్టి ఆయనను హెచ్చించుట, ఆయనను స్తుతించుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీ నామమును స్తుతించదను అన్నాడు. నిన్ను హెచ్చిస్తూ నీ నామాన్ని నేను స్తుతిస్తాను ప్రభువా, దేవా అని అన్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు హెచ్చించినాడు, ఎందుకు స్తుతించినాడు అంటే ఆయన అద్భుతములు చేసినాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినాడు. యెషయా ప్రవక్త వల్ల దావీదుకు, యోసేపునకు, మోసేకు చేరవచ్చిన మనందరి పట్ల ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు అన్నమాట కనిపిస్తూ ఉంది. నీవు అద్భుతములు చేసితివి, సర్వ స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి అన్నాడు. ఆయన ఆలోచన, ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పూర్వకాలము నుండి నువ్వు చేస్తూ వచ్చినావు. దేవా, నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అని యెషయా ప్రవక్త చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దాన్ని బట్టి మనం ఆలోచన చేయగా చూడండి, ఎక్కడ స్తుతిస్తాము దేవుణ్ణి, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, ఎక్కడ దేవుణ్ణి మహింపరచాలి, ఏ విధంగా అనేది మనము ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడింది. చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూడగా, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించుడి అన్న మాట ఉంచాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట మనము చదువుకున్నాము. బబులోను నాశనాన్ని చూచి పరలోకము సంతోషించడము అనేది ఇందులో కనిపిస్తుంది. కాబట్టి పరలోకమా అనే మాట ఉంది. పరలోకములో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, పరలోకములో ప్రభువు ఉన్నాడు. పరలోకములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దూతల చేత, కెరూబుల చేత, శరాబుల చేత 4 జీవుల మధ్యలో, పెద్దల మధ్యలో ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న దేవుడు. కాబట్టి ఆయన పరలోకమందున్నాడు. పరలోకంలో ఉన్నారంట, పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు. అవునా? పరిశుద్ధులారా, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించండి, దాని గురించి ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి అనే మాట కనిపిస్తుంది. అంటే పరలోకములో భూమిపై ఉన్న భక్తి పరులంతా సాతానీయమైన ఆ మహా దుర్మార్గ వ్యవస్థ, అందులోని దుష్ట పోకడలు, పాప భ్రష్టత్వం కదా, ఆనందాలు, స్వార్థపూరితమైన సౌఖ్యాలు, మానవ ప్రభుత్వం, భక్తిరహితమైనటువంటి వర్తకులు అన్నిటినీ దేవుని న్యాయ తీర్పు రావడం చూచి మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, మీరు సంతోషించి ఆనందించమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనము చూస్తే 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. 19వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో, అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి అనే మాట ఉంది. ప్రభువును స్తుతించుడి. కింద పుట్టినట్లు ఉంటుంది. ఏముంది పుట్టినట్లో? హల్లెలూయా అనే మాట ఉంది. భాషాంతరమున మూల భాషలో హల్లెలూయా అనే పదము కనిపిస్తుంది. ప్రభువును స్తుతించుడి, ప్రభువును ఆరాధించండి అనేది. ప్రభువును స్తుతించండి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే
చెల్లును. ప్రభువును స్తుతించండి, రక్షణ ప్రభావము మహిమ ఆయనకే చెల్లుతుంది. ఆయనే ఆరాధనకు యోగ్యుడు అని, ఆయనే స్తుతి కీర్తనకు పాత్రుడు అని, ఆయనే పూజకు అర్హుడు అనే మాట బైబిల్ మనకు చెప్తున్న మాట. కాబట్టి ప్రభును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును, మన దేవునికి చెల్లును. చెల్లుబాటు అయ్యేది దేవునికి అనేది ఈ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. రెండవ వచనము మనము చూడగా, రెండవ వచనము చివరిలో రాయబడిన మాట చూడండి, ప్రభువును స్తుతించుడి అనిరి అన్నమాట ఉంది. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి, రెండవసారి ప్రభువును స్తుతించండి. మూడవసారి చూడండి, మూడవ వచనం 4వ వచనములో, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అనే మాట ఉంది. ఎవరు స్తుతిస్తున్నారు ప్రభువును? ఎవరు ఆరాధిస్తున్నారు ప్రభువును? వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేశారు. ఆయన సింహాసనాసీనుడగు దేవుడు, సింహాసనానికి మహిమ తెచ్చే దేవుడు. ఆయన కూర్చునే సింహాసన మహిమ. అందుకే ఆయన సింహాసనాసీనుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవునికి నమస్కారము చేసిరి అన్నమాట. దేవునికి నమస్కారము చేయుట, ప్రభునకు నమస్కారము చేయుట అనేది ఇందులో కనిపిస్తుంది. 5వ వచనం రాయబడిన మాట చూడండి, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించండి. కొద్దివారేమి గొప్పవారేమి, దేవునికి భయపడే ప్రతి విశ్వాసి కూడా దేవుణ్ణి స్తుతించాలా. ఆయన స్తుతింపబడాలా, మనము స్తుతించాలా. అందుకే దేవుడు మనల్ని బతికించినాడు, మరొక ప్రభు దినమిచ్చాడు, మరొక నూతన దినమిచ్చాడు. ఈ దినమున ప్రభును స్తుతించడానికి నేను బతికించినాడు, నన్ను బతికించాడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో కూడి వచ్చినాము అన్నది జ్ఞాపకం చేసుకోవాలా. కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పి, స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను అన్నమాట. స్తుతించుట అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. రండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. ఈ 9వ వచనం రాయబడిన మాట, ఆ దినమున జనులు ఇలాగూ అందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుదము అనే మాట ఉంది. ఇదిగో మనలను రక్షించునని, ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, నడిపించే దేవుడు, ఆయన మనకు కాపరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన మనకు కాపరి. ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్నాం మన దేవుడు. మన దేవుని కోసం మనం కనిపెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నాం. మన దేవుని కోసం మనం కనిపెట్టుకొని ఉన్నాం ప్రభు సన్నిధిలో. ఎందుకని? మనం కనిపెట్టుకొని నా యెహోవా ఈయనే. ఇన్నాళ్ళు మనం కనిపెట్టుకున్నామే, ఎదురు చూసినామే, ఆయనే ఈయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించాలా. ఆయన రక్షణను బట్టి సంతోషించాలి, ఉత్సాహించాలి, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలన్నది ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది.
దేవుని ప్రజలారా, ప్రభునందు సోదరి సోదరులారా, మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయనను జ్ఞాపకము చేసుకునుట మనకు దీవెన ఆశీర్వాదకరమైన సంగతి గుర్తు చేసుకోవాలి. మన కోసమై ప్రాణం పెట్టినవాడు, మన కోసమై సమాధి చేయబడినవాడు, మన కోసమై తిరిగి లేచినటువంటి వాడు, మనకు రక్షణ, విడుదల, పరలోక భాగ్యం మనం కలిగించి వెళ్ళిన దేవుణ్ణి మనము దేవుని సన్నిధిలో స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనను ఆరాధించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.